హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ జాబ్స్ తెలుగు. ఇటీవల అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే టీచింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని యొక్క డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కేంద్రీయ నవోదయ విద్యాలయాల్లో 14,967 టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయ సంఘటన కేవిఎస్ అండ్ నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ విద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. ఈ యొక్క నియామక ప్రక్రియను సిబిఎస్ఈ అనేది నిర్వహిస్తూ ఉంది. మొత్తం పోస్టుల సంఖ్య 14,967. ఇక పోస్టుల వివరాలు కనుక తెలుసుకున్నట్లయితే అసిస్టెంట్ కమిషనర్ 17, ప్రిన్సిపల్ 227, వైస్ ప్రిన్సిపల్ 58, టీజీటీ 2,996, టీజీటీ 6,215, పిఆర్టీ 2,684, పిఆర్టీ మ్యూజిక్లో కనుక చూసుకుంటే 187, స్పెషల్ ఎడ్యుకేషన్ పిఆర్టీలో 494, లైబ్రేరియన్ 147, కేవీఎస్ నాన్ టీచింగ్ పోస్టులు 1,155, ఎన్విఎస్ నాన్ టీచింగ్ పోస్టులు 787. అంతేకాకుండా అసిస్టెంట్ కమిషనర్కి జాబ్కి అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే 50% మార్కులతో మాస్టర్ డిగ్రీ అయితే చదివి ఉండాలి. బీఈడీ కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కానీ ఎంఈడీ చేసి ఉండాలి. 3 ఏళ్ళు అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే కేవీఎస్కి అయితే 50 ఏళ్ళ వరకు ఉంది, ఎన్విఎస్కి అయితే 45 ఏళ్ళ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. ఇక ప్రిన్సిపల్ జాబ్స్ కనుక చూసుకుంటే ఎలిజిబిలిటీ 50% మార్కులతో బీఈడీ కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కానీ ఎంఈడీ కానీ చేసి ఉండాలి. ప్రిన్సిపల్గా 3 ఏళ్ళు అయితే ఎక్స్పీరియన్స్ అనేది అవసరము. హిందీ, ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 నుంచి 50 సంవత్సరాల వరకు అయితే ఏజ్ అనేది ఉండాలి. ఇక వైస్ ప్రిన్సిపల్ జాబ్ కనుక చూసుకుంటే 50% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ అయితే ఉత్తీర్ణులు అయి ఉండాలి. బీఈడీ కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కానీ చేసి ఉండాలి. 6 ఏళ్ళ పీజీటీగా అనుభవం అయితే ఉండాలి. హిందీ, ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 35 నుంచి 50 ఏళ్ళ వరకు అయితే ఉండాలి. పీజీటీ కనుక చూసుకుంటే సంబంధిత సబ్జెక్టులో 50% మార్కులతో పీజీ ఉత్తీర్ణులు అవ్వాలి. అది కాకుండా బీఈడీ కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కానీ ఎంఈడీ కానీ చేసి ఉండాలి. టీచింగ్ వచ్చేసి హిందీ మరియు ఇంగ్లీష్లో రెండింటిలో చెప్పే సామర్థ్యం అయితే వాళ్ళకు ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 40 ఇయర్స్. టీజీటీ పోస్టులు చూసుకుంటే 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బీఈడీ కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కానీ ఎంఈడీ కానీ చేసి ఉండాలి. సీటెట్ పేపర్ 2లో క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇంగ్లీషు, హిందీ 2 లాంగ్వేజ్ల్లో టీచింగ్ చెప్పే సామర్థ్యం అయితే వాళ్ళకి కలిగి ఉండాలి. ఏజ్ లిమిట్ 35 ఇయర్స్. ఇక ప్రైమరీ టీచర్ జాబ్స్ కనుక చూసుకుంటే 50% మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ళ బీఈడీ కానీ ఉత్తీర్ణులు అయి ఉండాలి. సీటెట్ పేపర్ 1లో అయితే వాళ్ళు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇంగ్లీషు, హిందీ ఈ యొక్క 2 లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ అనేది అవసరం. ఇక పిఆర్టీ మ్యూజిషియన్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ సెకండరీలో ఉత్తీర్ణతతో పాటు మ్యూజిక్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. ఇంగ్లీషు, హిందీలో అయితే నాలెడ్జ్ అనేది అవసరం. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ పిఆర్టీ జాబ్స్ అయితే చూసుకుంటే ఆర్సిఐ ఆమోదించిన అర్హతలు అయితే వీళ్ళనేవి కలిగి ఉండాలి. అదే కాకుండా సీటెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఆర్సిఐ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా వాళ్ళు కలిగి ఉండాలి. లైబ్రరీ జాబ్స్ చూసుకుంటే బి లైబ్రరీ కానీ బిఎల్ఐఎస్సి కానీ ఉత్తీర్ణులు అయి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అవసరం. ఇక కేవీఎన్లో నాన్ టీచింగ్ పోస్టులు కనుక చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, 2 ఇవైతే నాన్ టీచింగ్లో పోస్టులు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే ఆ యొక్క పోస్టును బట్టి మెట్రికులేషన్ కానీ డిగ్రీ కానీ ఉండాలి. దాంతోపాటు టైపింగ్ అండ్ టెక్నికల్ డిప్లొమాలు అయితే చేసిన వారు కూడా దీనికి ఎలిజిబుల్. ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టైర్ 1 అండ్ టైర్ 2లో అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే పెడతారు. దాంతోపాటు స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ యొక్క పోస్టులకు సంబంధించి టైపింగ్ కానీ స్టెనోగ్రఫీ కానీ ట్రాన్స్లేషన్ కానీ స్కిల్ టెస్ట్ అనేది పెడతారండి. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ప్రిన్సిపల్ జాబ్స్కి, వైస్ ప్రిన్సిపల్ జాబ్స్కి, అదర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో జాబ్స్కి వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది.
ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ యొక్క అప్లికేషన్స్కి మనకు ఫైనల్ డేట్ వచ్చేసి 4th December 2025 అండి. ఇది అప్లై చేసుకోవడానికి వాళ్ళు 2 వెబ్సైట్లు అయితే ఇచ్చారు. ఆ వెబ్సైట్లు కనుక చూసుకుంటే https:/kvsangathan.nic.in అయితే మీరు వెళ్ళి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడొచ్చు. అంతేకాకుండా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకో అంటే https:/navodaya.gov.in అయితే వెళ్ళి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి మనకు మినిమం ఇంటర్మీడియట్ నుంచే అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మంచి శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా బాగానే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.